శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భువనకోశ వర్ణనం 52వ అధ్యాయం. భువనకోశ స్వభావ వర్ణనం. సూతుడిట్లు చెప్పెను, శ్రేష్ఠులకు మునులారా, ప్రతి ఉపద్వీపమందు నిరంతరం సమృద్ధియగు జలం చేత నిండియుండు అసంఖ్యాకములకు నదులు కలవు. అవి మహావిశాల సరోవరముల నుండి వెలువడుతున్నాయి. అవి పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశలయందు సర్వదిశలయందు ప్రవహించును. ఆకాశమందరి జలసాగరమగు ఆకాశగంగని చంద్రుడు అంటారు. ఆ చంద్రుడు సర్వప్రాణులకు ఆధారం. అట్లే దేవతలందరికీ అమృతమిచ్చు అమృత భండారం. ఆ చంద్రుడి నుంచి వెలువడు జలపూర్ణములకు నదులన్నీ ఆకాశగామినులు అనగా ఆకాశమందు ప్రవహించున్నట్టివి. ఈ అమృతమయ జలపూర్ణములకు నదులు జ్యోతి రూపంలో గణముల మధ్య ప్రవహించును. అంతేకాక ఆకాశమందలి 1000 కోట్ల తారాగణముల చేత కూడి ఉండును. ఈ కాంతి చంద్రునితో సమానంగా ప్రతిదినం 4 దిశలయందు ప్రకాశించును. మహాదేవుడగు శ్రీకంఠుని క్రీడాస్థలం 4000 యోజనాల ఎత్తులో కలదు. పరమాత్ముడగు శివుడు ఉమతో కలిసి తమ గణములతో ఆ క్రీడాస్థలాన ఆసీనుడై ఉండును. మరియు దీర్ఘకాలం అక్కడ క్రీడించును. ఈ జల ప్రవాహం మేరు పర్వతానికి ప్రదక్షిణం చేయును. వాయువేగం చేత విడిపోవుటచే జలము మేరు పర్వతమందు గల కూటములో దాని అన్ని శిఖరములయందు ప్రవహించును. అన్ని పర్వతములకు బయట ప్రవహించుచు అంశిక రూపాన ఆ నది దేవేశ్వరుడగు శివుని ఆదేశం చేత మహాసాగరమందు ప్రవేశించును. ఈ నది నుంచి వందల వేల కొలది ప్రవాహాలు శాఖలుగా వెలువడి అనేక ద్వీపాలు, దేశాలు, పర్వతాల యందు ప్రవహించును. గంగ ఆకాశం నుంచి పృథ్వీపైకి వచ్చుటకు కారణం అక్కడ అసంఖ్యాకలుగా చిన్న నదులు ఉండడం. చిన్న కేతుమాన ద్వీపమందు గల జనులు నల్లని రంగులో ఉంటారు. వారు పనస పండ్లు భుజిస్తారు. వారి భార్యలు ఉత్పలముల వర్ణమునందుందురు. వారి ఆయువు 10,000 సంవత్సరాలు. భద్రాస్వ ఉపద్వీపం నందుండు స్త్రీలు శుక్లవర్ణంలో ఉంటారు. వారి శరీరవర్ణం చంద్రుని కిరణాలతో సమానంగా ఉంటుంది. వారి భోజనం నల్లని రంగులో ఉండు ఆమ్రఫలాలు. వారు ఎట్టి ఆందోళన లేక సంభోగ ప్రియులుగా ఉంటారు. శివధ్యానమందు నిరంతరం మునిగి ఉండుచు వారు 10,000 వర్షాలు జీవిస్తారు. హిరణ్మయ వర్షానికి సమానముగా వారు శివధ్యానమందు నిమగ్నులై ఉంటారు. రమణక ఉపద్వీపములందలి జనులు న్యగ్రోధ ఫలములు తింటారు. అవే వారికి ఆహారం. వారు 11,500 సంవత్సరాలు జీవిస్తారు. వారందరూ శ్వేతవర్ణమందు ఉంటారు. వారు శివధ్యానమందు తమ మనసు లగ్నం చేసి ఉంటారు. హిరణ్మయారణ్యమందు హిరణ్మయ ప్రజలు నివాసం ఉంటారు. అశ్వత్థ వృక్ష ఫలములు తినేవారు 12,500 సంవత్సరాలు జీవిస్తారు. ఆ ప్రజలు కూడా హిరణ్మయవాసుల వలె తమ మనస్సును శివుని ధ్యానం నందే లగ్నం గావించి ఉంటారు. కురువర్షమందు కురువంశీయులు స్వర్గలోకం నుంచి పతనం చెంది ఇక్కడ వసిస్తారు. వారు ఎల్లరూ మైథున క్రియ చేత ఉత్పన్నులవుతారు. వారు పాలు తాగుటయందు ఆసక్తి కలవారై పాలనే ఆహారంగా స్వీకరిస్తారు. వారందరూ ఒకరినొకరు ప్రేమించుచుందురు. అంతేకాక వారి గుణము చక్రవాక పక్షి గుణ సమానం. వారు రోగశోక రహితులు, నిత్యము సుఖభోగాలు అనుభవిస్తారు. వారు 14,500 సంవత్సరాలు జీవించి ఉంటారు. మహాపరాక్రమం కలిగి ఉన్న వారు పరాయి స్త్రీతో సంగమించరు. కురువర్షవాసులు స్వర్గవాసుల వరే మరణిస్తారు. వారు సంతుష్టులై భోజనం అమృతాల ఆహారంగా స్వీకరిస్తారు. వారు నిరంతరం చంద్రునితో సమానంగా ప్రకాశిస్తూ నిత్య యవ్వనులై ఉంటారు. వారు శ్యామవర్ణ శరీరం కలవారు. నిరంతరం భూషణాలు ధరించి ఉంటారు. జంబూద్వీపమందలి ఉపద్వీపములన్నింటికంటే కురువర్షం అధిక వైభవోపేతం. అక్కడ చంద్రమౌళి అగు శివుని జటాజూటం నందు ప్రకాశించు చంద్రుని కాంతిచే సమానమగు కాంతి గల సౌధములందు జనులు వసిస్తారు. భరతవర్ష ఉపద్వీపమందలి మనుషులు పవిత్రులు. వారి ఆయువు కర్మలను అనుసరించి ఉంటుంది. అది 100 సంవత్సరాలని చెప్పబడుతుంది. వారి శరీరం చిన్నదిగా ఉండి నానా ప్రకార వర్ణములు యందు ఉండును. వారు అనేక దేవీ దేవతల పూజల యందు రతులు. నానావిధ కర్మఫల భోగాలు అనుభవిస్తారు. వారు అనేక విధాలకు జ్ఞానాలు తెలిసినట్టు వారు దుర్బలరు. అల్పానందం కలిగించే సుఖాలు అనుభవిస్తారు. వారిలో కొందరు ఇంద్రద్వీపానికి, కొందరు కశేరుక ద్వీపానికి, కొందరు తామ్రద్వీపానికి, మరికొందరు గభస్తి దేశానికి వెళ్ళిపోయిరి. కొందరు నాగద్వీపానికి, సౌమ్య ద్వీపానికి, గంధర్వ ద్వీపానికి, ఇంకను వర్ణద్వీపానికి పోయిరి. వారిలో కొందరు నానా జాతుల నుండి ఉత్పన్నులైన మ్లేచ్ఛ పులింద జాతులకు చెందినవారు. ఆ
ఆ ద్వీప ప్రాచ్యభాగమందు కిరాతులు, పశ్చిమ భాగం నందు యవనజాతి జనులు, మధ్య భాగమందు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వసిస్తారు. సర్వస్థానములందు శూద్రులు కలరు. వారు తమ తమ కర్మలను అనుసరించి జీవిస్తారు. అనగా బ్రాహ్మణులు భగవదర్శన చేత, క్షత్రియులు యుద్ధం చేత, వైశ్యులు వ్యవసాయ వృత్తి చేత జీవిస్తారు. ఆయా వర్ణముల వారి మధ్య ధర్మ, అర్థ, కామ సంబంధిత వ్యవహారాలు జరుగుచుండును. ఆయా వర్ణముల వారి యందు సంకల్పం, అభిమానం, బ్రహ్మచర్యం, గృహస్థాది ఆశ్రమాలు ఉచిత రూపాన ప్రవర్తిల్లును. వారు తమ కర్తవ్య పాలనమునందు అభిరుచి కలవారు. అక్కడ ప్రజలు స్వర్గము, మోక్షప్రాప్తి ప్రవృత్తి కలిగి ఉంటారు. శ్రేష్ఠులకు ముండ్లారా, వారు ఆయా యుగములకు నిర్ధారించబడిన విశిష్ట కర్మలు అనుసరిస్తారు. వేరు విధంగా ప్రవర్తించరు. కింపురుష ఉపద్వీపమందు జనులు 10,000 సంవత్సరాలు జీవిస్తారు. అక్కడ గల మనుషులు సువర్ణవర్ణంలో ఉంటారు. స్త్రీలు అప్సరసుల వలె ఉంటారు. వారందరూ శివభక్తి భావితులు, రోగశోకరహితులై సదా ప్రసన్నులై ఉంటారు. సప్తగుణ సంపన్నులై వారు స్వర్ణ సమాన కాంతితో ఉంటారు. వారు తమ స్త్రీలతో కూడి ప్లక్షఫలాలు భుజిస్తారు. వారికి అదే ఆహారం. హరివర్ష ఉపద్వీపమందలి ప్రజలు సువర్ణవర్ణంతో ఉంటారు. ఆ జనులు స్వర్గచ్యుతులై అచడికి చేరుకొన్నవారు. వారు దేవతల ఆకారములలో దివ్య రూపములతో ఉంటారు. పవిత్రమగు ఇక్షురసం వారు తాగుతారు. అందుకే వారిపై వృద్ధాప్య లక్షణాలు పడవు. వారికి ముసలితరం లేదు. ఆ ద్వీపవాసులు 10,000 సంవత్సరాలు జీవిస్తారు. నేను ఇంతకు ముందే ఇలావృత వర్షం గురించి తెలిపాను. ఆ ఇలావృతం అన్ని ద్వీపాలకు మధ్య కలదు. అక్కడ సూర్యుడు ఎండచే బాధించడు. జనుల ముసలితనం చే బాధనందరు. ఇలావృతమందు వెలుతురుండదు. అట్లే సూర్య చంద్ర తారాగణాలు ఉండవు. అందరి జనులు పద్మ సమాన శరీర ప్రభ కలవారు. వారి ముఖములు కూడా పద్మాల వలె ఉండను. వారి నేత్రాలు పద్మపత్ర సమానంగా ఉండను. వారు పద్మపత్రం వంటి సుగంధ శరీరం కలవారు. శివధ్యానమందు నిరతం శుద్ధులై ఉంటారు. వారి ఆహారం జంబూ ఫలముల రసం. అవి సుగంధయుక్తములై ఉండును. వారి చేత ఎట్టి ధర్మార్థ కార్యంలో నిర్వర్తించబడవు. ఇలావృత దివ్య ఉపద్వీపమందలి జనులు 13,000 సంవత్సరాలు జీవిస్తారు. జంబూ ఫలముల రసమును త్రాగుట చేత వారిపై వృద్ధాప్య ప్రభావం ఉండదు. వారిని ఆకలి దప్పలికలు బాధించవు. అకాల మృత్యువు కలగదు. అక్కడ జంబూనదమని పిలువబడు సువర్ణమయ నది కూడా కలదు. అది దివ్య ధాతువు, రత్నం వలె ప్రకాశించును. ఈ విధంగా నేను మీకు అందరి ద్వీపవాసుల వృత్తాంతం తెలియజేసి వారి వర్ణం, ఆయువు, భోజనాది విషయాలను సంక్షేపంగా చెప్పాను. హేమకూటం, గంధర్వులు, అప్సరసుల నివాస స్థలం, శంఖ, వాసుకి, తక్షకుడు, మరికొందరు నిషధములందు ద్వసిస్తారు. యాజ్ఞికులను చెప్పబడు మహాబుద్ధిశాలురకు బ్రాహ్మణులు యజ్ఞాలు చేయించి తమ జీవనం గడుపుకుంటారు. వారు 33,000 మంది వైఢూర్యం అనువృతమగు నీలపర్వతంపై వసిస్తారు. పరిశుద్ధులకు ఋషులు, సిద్ధులు కూడా అక్కడ ఉంటారు. శ్వేతపర్వతం దైత్య దానవుల జన్మభూమి. శృంగపర్వతం పితరుల నివాస స్థానం. హిమవంతం పరమాత్ముడకు శివుడు, యక్షులు, భూతముల నివాస స్థలం. శివుడు సర్వపర్వతములపైన, అడవులపైన ప్రత్యక్షం కాగలడు. ఆయన ఉమా, బ్రహ్మ, విష్ణు, నంది గణములతో కూడి విశిష్ట రూపంతో వర్షములు పర్వతములపై కనిపించుచుండును. వారు నీల శ్వేత త్రిశృంగ పర్వతాలపై సిద్ధులు, దేవతలు, పితరులతో కూడి నిత్యం దర్శనమొసగుచుందరు. నీలిపర్వతం యొక్క వర్ణం వైఢూర్యమయమయుండును. శ్వేతపర్వం శుక్లవర్ణం కలది. హిరణ్మయ పర్వతం అందరి నెమలి పింఛవర్ణం కలది. త్రిశృంగ పర్వతం మొదలగు ఈ ఉన్నత పర్వతాలన్నీ జంబూద్వీపమందు కలవు. భువనకోశ స్వభావ వర్ణనం అను 52వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.